వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. హ్రీంకారాసనగద్భితా నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకలాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ విజయవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఇప్పుడు మనుషులంతా కూడా లక్ష్మీదేవి కావాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. డబ్బు కావాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా. ధనమూలం ఇదం జగత్ అన్నారు. డబ్బులు లేకపోతే అడుగు తీసి అడుగు ముందుకు వేయలేము. ఆర్టీసీ బస్ ఎక్కాలన్నా ట్రైన్ ఎక్కాలన్నా డబ్బులు లేదే కుదరదు. పాల బిల్లు, కరెంటు బిల్లు, రోడ్డు మీద నడవడానికి ట్యాక్సు, ఇంట్లో ఉండడానికి ప్రాపర్టీ ట్యాక్సు, ఇలా ఏది చూసినా సరే డబ్బులతోనే ముడిపడి ఉంది. ఆఖరికి భార్యను పెళ్లి చేసుకునేటప్పుడు కట్నాలు ఇచ్చి చేసుకోవాల్సి వస్తుంది. కట్నాలు తీసుకుంటున్నారా లేదా? మరి ఉదారంగా భార్యలు పాపం వాళ్ళకి ఏదో ఫేవర్ చేసినట్టు మగవాళ్ళు బిల్డప్ ఇవ్వకూడదు. కట్నాలు తీసుకుంటున్నారు. కాబట్టి అడుగునా కూడా ఇంకా న్యాచురల్ ప్రేమ ఎక్కడ ఉంది కట్నం తీసుకున్నప్పుడు? కాబట్టి ఈ విధంగా ప్రతి సంఘటనలో బిడ్డలు కూడా వాళ్ళ చదువుల కోసం బిడ్డల తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు వింటూ ఉంటారు. ఆ తర్వాత ఇంటర్ డిగ్రీ అయిపోయిన తర్వాత అప్పుడు చూడండి, ఇంటర్ అయిన పెళ్ళి అయిన తర్వాత మిమ్మల్ని చూస్తారా లేదా, ఓల్డేజ్ హోముల్లో నిర్దాక్షిణ్యంగా జాయిన్ చేసేసేటటువంటి వాళ్ళ ఎక్కువ మంది అయిపోయారు. సో దీన్ని బట్టి మనకేం కావాలండి? ధనం కావాలి. ధనం కావాలంటే అదృష్టం పట్టాలంటే మన కర్మలు కరెక్ట్గా ఉండాలి. బుద్ధి కర్మానుసారిని పూర్వజన్మ కర్మలను బట్టే మనకు సంపదిస్తుంది. అందువల్ల నేను మీకు ఒక 5 లక్షణాలు చెప్తాను డబ్బు వచ్చేటటువంటి విధానంలో. లక్ష్మీదేవి మనకి కర్మలను బట్టే ఇస్తుంది. కానీ జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారు కుచేలుణ్ణి ఎలాగా, అతను గర్భదరిద్రుడు, రాధాదేవి శాపానికి గురైనటువంటి వ్యక్తి, వాడు రాధాదేవికి శాపం పెట్టడం ఏంటి? మనల్ని ఉద్ధరించడం కోసం సుధాముడు శ్రీకృష్ణ పరమాత్మ పుట్టాలి కాబట్టి రాధాదేవికి శాపం పెట్టేలాగా శ్రీకృష్ణ పరమాత్మ చేయించాడు లీల. ఎందువలన భూమి మీదకి మనము పరమాత్మ రావాలి, మనుషులను ఉద్ధరించాలని. లేకపోతే మనకు బృందావనంలో కృష్ణుడు రాధమ్మ దొరికేవాళ్లే కాదు. ఎప్పుడు దేవలోకంలోనే ఉంటారు వాళ్ళు, గోలోకంలోనే. మనం గోలోకం వెళ్ళలేం, కృష్ణ పరమాత్మను చూడలేం, అలాగే రాధమ్మతో మనం చూడలేం. అసలు అది లైఫ్లో జరిగే పని కాదు. అటువంటి పరమాత్మ, కరుణామయుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మానవులకు కూడా మనం ఉద్ధరించాలి అని రాముడి రూపంలో, కృష్ణుడి రూపంలో మనకు భూమి మీదకి వస్తే హాయిగా మన భూమిని మీద కాలు పెట్టారు, మనతో జీవించారని మనం గర్వపడకుండా రాముడి మనిషేనండి, కృష్ణుడి మనిషేనండి, రాముడి దేవుడా, కృష్ణుడి దేవుడా అని బుద్ధి లేని ప్రేలాపనలు చేసేవాళ్ళ ఇంటికి అసలు లక్ష్మీదేవి రాదు. శాశ్వతంగా 7 తరాలు కాదు, వాళ్ళు కటిక దరిద్రులై రాముణ్ణి కృష్ణుడిని ఎవరైనా కనుక మనిషిగా కనుక చూసి విమర్శించేటటువంటి వాళ్ళకి కనీసం లక్ష్మీదేవి ఎప్పుడు కూడా రాదు. ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మని అడగండి, మీ నాన్నని మీరు తిట్టండి చూద్దాం. ఎవరైనా బయట వాళ్ళు వచ్చి భర్తను తిడితే భార్య ఊరుకుంటుందేమో? ఎట్టి పరిస్థితులు ఇవ్వదు. కాబట్టి మీరేమో రాముడిని మనిషి అనొచ్చు, కృష్ణుడిని మనిషి అనొచ్చు, రాముడి దేవుడు కాదని సొల్లు కబుర్లు చెప్పేయచ్చు మీరు. కానీ లక్ష్మీదేవి మాత్రం మీకు డబ్బులు ఇచ్చేయాలి. తర్వాత ఈ మహాలక్ష్మీదేవి క్రియాశక్తి స్వరూపిణి. పని చేయకుండా సోఫాల్లో పడుకొని, పని చేయకుండా దుప్పటి కప్పుకొని పడుకునేటటువంటి వాళ్ళకి లక్ష్మీదేవి ఎందుకు వస్తుంది? రెండో రకం, పూజలు చేస్తూ కూర్చుంటూ లక్ష్మీదేవి వచ్చేయాలా? మూర్ఖపు ఛాందస్తాలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి రాదు. ఛాదస్థం అనేది నెగిటివ్ ఎనర్జీ, మిమ్మల్ని అడుగు తీసి అడుగు ముందుకు వెళ్ళనివ్వదు. మీరు ప్రపంచంలో ఏ పంతులు గారినైనా తీసుకోండి, ఏ సిద్ధాంతినైనా తీసుకోండి, ఒక్క నన్ను తప్ప. మనం పాజిటివ్ చెప్తాం, పదవండమ్మ చేయండి అని. ఎవడైనా సరే చూడండి నెగిటివ్. ఇప్పుడు ఈరోజు చేయకూడదు, అమావాస్య అసలు చేయకూడదు. వాళ్ళ కొడుక్కి నేను గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాను అమావాస్య రోజున, వాడు ఆపుతాడేమో చూడండి మీరు. వాడేమో మీకు అందరికీ అమావాస్య పనికిరాదు, బయటికి వెళ్ళకూడదు అంటాడు. మేము గవర్నమెంట్ ఇంటర్వ్యూ పెడతాం ఆ రోజు, ఐఏఎస్ ఇంటర్వ్యూ పెడితే పంతులు గారు తన కొడుకుని పంపడా? ఒకటే చెప్పండి. పంపిస్తాడు అంటే అప్పుడు అతనికి అన్వయించబడవు. మీకేమో మైలు సంవత్సరం ఉంటుంది, మీరు అసలు వెళ్ళకూడదు అంటారు. గర్భగుడుల్లో పనిచేసేటటువంటి పూజారి సంవత్సరం పాటు వాడు కనుక దేవతలకి దేవుళ్ళకి కనుక గుడికి పూజ చేయకపోతే వాడికి పొట్ట పోషణ ఎక్కడి నుంచి వస్తుందండి చెప్పండి?
1 ఇయర్ మరి మైల్ ఎందుకు లేదు అంటే బ్రాహ్మణులకు మైల్ లేదంటారు. ఇది బ్రాహ్మణులకు ఒక రూల్, అగ్ని బ్రాహ్మణుడు ముట్టుకుంటే కాలదు, శూద్రుడు ముట్టుకుంటే కాలుతుందా? ఇలాంటి నాన్ సెన్స్ అన్నీ నెగిటివిటీ ఉన్నటువంటి పంతులతో, నెగిటివిటీ ఉన్న జ్యోతిష్కులతో తిరిగితే గర్భదరిద్రులు అయిపోతారు 7 జన్మల వరకు. వాళ్ళ వీడియోలు విన్నా కూడా గర్భదరిద్రులు అయిపోతారు. నెగిటివ్ ఎనర్జీ ఎలా వస్తుందంటే, కంపు వస్తుందనుకోండి, పెంట కంపు, పెంట మీద వాసన ఆ చుట్టుపక్కల 1 కిలోమీటర్ దూరం వరకు వస్తుంది. అదే నెగిటివ్ ఎనర్జీ. ఆ వాసన ఎలాగైతే వస్తుందో అలా నెగిటివ్ పర్సన్స్తో మనం తిరిగినప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది. వాసన కూడా స్ప్రెడ్ ఎనర్జీయే. కాబట్టి ఈ రకంగా మనకు మహాలక్ష్మి తల్లి వచ్చేటప్పుడు కొన్ని చిహ్నాలు ఇస్తుందండి. తెల్ల పావురాయిని పనికిరాదు, అవి రాకూడదు అని చెప్తున్నారు కదా. తెల్ల పావురాయిల, అలాగే ఈ పిచ్చుకలు, పక్షులు, నేచర్లో ఉన్నటువంటి పక్షులు ఇవన్నీ కూడా మన ఇంటి గోళ్ళ చుట్టూ తిరుగుతూ తెల్లవారు మనం తలుపు తీయగానే ఆ తలుపుల దగ్గర చక్కగా గింజలు తింటూ అక్కడ ఉంటున్నాయనుకోండి ఉడతలు, ఇవన్నీ కూడా మన చెట్టు మీద, మన ఇంటి ముందు చెట్ల మీద అవి ఉడతలు వెళ్తున్నాయనుకోండి, లక్ష్మీదేవి త్వరలో మనకు రాబోతుంది అని అర్థం. రెండవది తేనెటీగలు, అంటే చిన్నటి తేనెటీగలు కనుక మనకి పట్టినట్లయితే మన ఇంట్లో ఖచ్చితంగా మహాలక్ష్మీదేవి రాబోతుంది అని అర్థం. తర్వాత ఇక మూడవది ఏంటంటే, మనం సూర్యోదయానికంటే కూడా ముందే నిద్ర లేవాలి. ఎవరో వచ్చి అలారాలు పెట్టుకొని ఎవరో వచ్చి లేపితే కాదు, మనంతకు మనకే మెలకు రావాలి. బ్రహ్మ ముహూర్తంలో మెలకు రావాలి. ముహూర్తం వచ్చిన తర్వాత యూట్యూబ్లు మనం ఇది చేస్తున్నాం, వాట్సాప్లు పట్టుకొని గుడ్ మార్నింగ్ ఓం నమః శివాయ అంటూ మనం వీడియో తెలిసిన వాళ్ళకి మనం వాట్సాప్ మెసేజ్లు పెడతా ఉంటాం. ముసలాళ్ళు అయిపోయిన తర్వాత ఏమవుతుందండి, ఇంకెవరు ఉండరు కాబట్టి ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ అని పెడతాం. అదే వయసులో ఉన్న వాళ్ళంతా ఏం చేస్తున్నారండి, ఫస్ట్ ఫోన్ కాళ్ళు, లేకపోతే ఫస్ట్ వాట్సాప్లు, ఇవన్నీ కూడా ఫ్రెండ్స్కి, బాయ్ ఫ్రెండ్స్కి, గర్ల్ ఫ్రెండ్స్కి, వీళ్ళకి పెట్టుకుంటారు. వీళ్ళ మామూలు మనుషులయ్యా. రాధాకృష్ణులకు పెట్టుకోండి, రాధాకృష్ణుల స్మరణ చేయండి, బాబానాం కేవలం అని స్మరణ చేయండి, మీకు మహాలక్ష్మి వస్తుంది. ఎవరైతే వాట్సాప్ల్లో లేవగానే మానవులకి వాట్సాప్ల్లో ఈ గురువులకు కాకుండా లవర్స్కి ఎవరైతే పెట్టుకుంటూ ఉంటారో వాళ్ళ నెగిటివ్ వైబ్రేషన్స్ మీకు వచ్చేస్తాయి. వాళ్ళు మామూలు మనుషులు కాబట్టి. గురువు మనిషి కాదు. గురువు అంటే వివేకానందుడు, ప్రభాత్ రంజన్ సర్కార్, ఆనందమూర్తి గారు ఆనంద మార్గాశ్రమం స్థాపించిన ఆయన. అలాగే రామకృష్ణ పరమహంస, రమణ మహర్షుల వారు, వీళ్ళ ప్రవచనాలు వినాలి. అలాగే యూట్యూబ్లో ఉన్నటువంటి మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటటువంటి ప్రవచనాలు కనుక వింటే లక్ష్మీదేవి దూరంగా పారిపోద్ది అనమాట. 7 తరాల వరకు రాదు. దీపం దేవుడేపు తిరగ పెట్టాలా, దేవుడేపు నీ వైపు తిరగ పెట్టకూడదా, వాస్తు ఈశాన్యంలో మూల చీపురులో కూడా పెట్టకూడదా, ఇలాంటి చెత్త అంతా వింటే లక్ష్మీదేవి ఎగిరిపోద్ది. ఇంటర్వ్యూలో మేము అడగం వాళ్ళ పిల్లల్ని, తోలు తీసేసే క్వశ్చన్స్ అడుగుతాం. చెప్పరా లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చెప్పు, వాట్ ఈస్ ద 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఏమో వాళ్ళ పిల్లలకు నేర్పిస్తాడు, మీకేమో చాదస్తాలు నేర్పిస్తారు. కాబట్టి బీ కేర్ఫుల్. అలాగే పాలు అమ్మేటటువంటి వాళ్ళు మనకి చక్కగా ఎదురొచ్చిన, మనకి శవము కనబడిన, అలాగే తెల్ల గువ్వపిట్ట మనకి కనబడిన, మన ఇంట్లోకి వచ్చిన, ఇవన్నీ కూడా మహాలక్ష్మి సంకేతాలు. నుదుట ఒక చక్కగా కుంకుమ పెట్టుకొని పుణ్యస్త్రీలాగా వచ్చినా సరే వాళ్ళు మన ఇంటికి వచ్చినాళ్ళు, మన మహాలక్ష్మి తల్లి త్వరలో వస్తుందని. ఇలా మహాలక్ష్మి తల్లి రావాలి అంటే నిత్యము దైవతార్చన ఇంట్లో చేయాలి. ప్రతిరోజు కూడా దీపారాధన చేయాలి. చేయకుండా మీరు దీపారాధన నూనె అయిపోతుందని చెప్పేసి ఎలక్ట్రిక్ బల్బులు వెలిగిస్తున్నారు, క్రిస్టియన్స్ వెలిగిస్తున్నట్టు. లక్ష్మీదేవి ఉండదండి. తిలలో నువ్వుల నూనెతో చేసినప్పుడు మాత్రమే మహాలక్ష్మి ఉంటుందన్నమాట. అలాగే పుష్పాలు, పువ్వులు పెట్టాలి. పత్రం, పుష్పం, ఫలం, తోయం, నైవేద్య లోపలో మనం వండి పెట్టక్కర్లేదు, బెల్లం మొక్క పెట్టచ్చు. అసలు మెయిన్గా చాదస్తం ఉన్న చోట లక్ష్మీ తల్లి ఉండదు. ఎవరైతే మూఢనమ్మకాలు, చాదస్తాలు పట్టుకుంటారో వాళ్ళ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుంటుంది. అంతేగాని ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు దుమ్ము దులుపుతున్నారు, ఇల్లంతా దుమ్ము దులుపుతున్నారు, మరి నీ మనసులో ఉన్న దుమ్ము దులపాలి కదమ్మా. నీ మనసులో ఈర్ష, అసూయ, రాగద్వేషాలు ఇవన్నీ ఉన్నాయి కదా. అందువల్ల ఎవరైతే మనకి మీ వ్యక్తిగత జాతకాలు ఈ లక్ష్మీదేవి సంకేతాలతో మీ ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా జరగబోతోంది అనేది నేను చెప్తాను జ్యోతిషానికి అన్వయించి. అయితే మీకు నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము ఈ జ్యోతిషాలు చెప్తున్నాం కాబట్టి మీరు ఎవరికైనా మీ పర్సనల్ చార్ట్ ఉంటేనే తెలిస్తేనే మీకు లక్ష్మి వస్తుందా పోతుందా
దరిద్రం పట్టుకోబోతుందా, పట్టుకోవట్లేదా, ఉద్యోగం ఉంటుందా, ఊడిపోతుందా, ఇవన్నీ చెప్పగలుగుతాం. నాసా రిపోర్ట్స్తో లైవ్ రిపోర్ట్స్ని బట్టి చూసి చెప్తాం. అమెరికాలో మాది హెడ్ క్వార్టర్స్ ఆఫీసు, నార్త్ కరోలినా చార్లెట్. అందువలన అక్కడ మీరు వాట్సాప్లో పెడితే మేము నాన్ కమర్షియల్తో చెప్తాం కాబట్టి మీకు ఏ ప్రాబ్లం లేదు. మేము డౌట్స్ క్లియర్ చేస్తాం. ఒరిజినల్గా ప్రిసైజ్గా ఇవన్నీ వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇప్పుడు ద్వాదశ రోజు రాశుల వారికి జ్యోతిషపరంగా 2026 సంవత్సరంలో లక్ష్మీదేవి యొక్క సంకేతాలతో లక్ష్మీదేవి ఏ విధంగా ఉంటుంది, మనకి ఆశీర్వదిస్తుందా లేదా ఈ వీడియోలో చెప్పుకుందాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనకి ధనలక్ష్మి తల్లి యొక్క ఐశ్వర్యము మనకి కలగబోతోంది. ఇప్పుడు వీళ్ళకందరికీ కూడా తెల్లని గుడ్లగోప అనేటటువంటిది ఈ కర్కాటక రాశి వారికి కనబడుతుంది. అలాగే చిలుక ప్యారెట్ అనేటటువంటిది కానీ, నెమలి అనేటటువంటి నెమలి కనబడడం కానీ జరుగుతుంది. ఇకపోతే ఎలాగూ మీరు సంక్రాంతికి కొంతమంది ఈ కర్కాటక రాశి వారందరూ కూడా పల్లెటూర్లు వెళ్ళబోతున్నారు కాబట్టి అక్కడైనా సరే మీకు ఈ యొక్క పక్షులు, నెమలి ఇలాంటివన్నీ కూడా మీకు కనబడతాయి. దానివల్ల మీకేమవుతుందంటే ధనలక్ష్మి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది అనేటటువంటి సంకేతం అన్నమాట. అయితే ముఖ్యంగా అసలు మన గ్రహస్థితి మనకి ధన ఐశ్వర్యాల్ని వాటిల్ని మనకి కలిగిస్తుందా లేదా అనేటటువంటిది మనకి తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఈ యొక్క ధనలక్ష్మి తల్లి మనకి కర్కాటక రాశి వాళ్ళకి అందరికీ కూడా కుంభములో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మనశ్శాంతి లేకపోవడము అనేటటువంటిది జరుగుతుంది. ఎవరికి కూడా అనేకమైనటువంటి పనుల్లో మీరు వేలు పెడతారు. ఆ వేలు పెట్టేసి మనకి ఆ పనులన్నీ కూడా అవ్వవన్నమాట. కాబట్టి కొంచెం రెండోసారి మీరు ప్రయత్నిస్తే మాత్రమే ఆ పనులు అవ్వడము అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ కూడా రైతులు కాస్త డల్గా వాళ్ళ వ్యవసాయం అనేటటువంటిది జరుగుతుంది. వాళ్ళ అప్పులు చేసి పాపం వ్యవసాయం చేయడము, పిల్లల్ని చదివించడము, ఈ విధంగా రైతులందరూ కూడా అప్పుల బాధలో కొంతమంది ఉండడం అనేటటువంటివి జరుగుతుంది. అయితే ఈ రాశి వారంతా కూడా అప్పుల బాధ నుంచి బయటపడే ప్రయత్నాలు అనేటటువంటివి చేస్తూ ఉంటారు కంటిన్యూస్గా. అలాగే స్టూడెంట్స్ కూడా ఇంటర్న్షిప్కి వెళ్ళడము, వాళ్ళు కోరుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్లో కాకుండా చిన్న వాటిల్లో వీళ్ళకి సీట్లు రావడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయినప్పటికీ కూడా గురువు కర్కాటక రాశిలోకి 2 జూన్ 2026 సంవత్సరం నుంచి వచ్చినాయి కాబట్టి లెక్చరర్లే అమ్మ ఇలా కాదు, ఈ ప్రాజెక్ట్స్ చేయండి, ఇలా చేయండి, ఇంటర్న్షిప్ అని చెప్పేసి వాళ్ళు మీకు సలహాలు ఇవ్వడం, మంచి సలహాలు ఇవ్వడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి మూఢనమ్మకాలకే అతీతంగా మీరు ఉన్నప్పుడే గురువు అనేటటువంటి వాడు మీకు చేయగలుగుతాడు. అలాగే వ్యవసాయము చేసే ప్రొడక్ట్స్, ఎరువులు, ధాన్యాలు ఇలాంటి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు లాభాల బాటలోకి వెళ్తారు. పెస్టిసైడ్స్, ఎరువులు ఇవన్నీ కూడా పొలాల్లో ఇవి నకిలీవి కాకుండా మంచిగా వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు సక్సెస్ అవుతారు. బిల్డర్లు, రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా కాస్త వీళ్ళకి ఇల్లు, సైట్లు అమ్ముడవడము ఇవన్నీ కూడా ముందుకు జరగడం అనేటటువంటివి జరుగుతుంది. ఇకపోతే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనకి స్త్రీలకు సంబంధించే అనేకమైనటువంటి టెన్షన్స్ ఉంటాయి. పురుషులతో కలిసి వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఉద్యోగాలు చేసే చోట కూడా అక్కడ ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన కొంత భేదింపు కొలీగ్స్ వల్ల అవనియండి, లేకపోతే మగవాళ్ళ వల్ల అవనియండి, ఏదో రకంగా ఒక భేదింపు అనేటటువంటిది జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు వాటిని మేనేజ్ చేసుకోవాలి. అలాగే ఈ ఉద్యోగాలు చేసే చోట ఆఫీసులు, ఇల్లు వేరే చోట ఉండడం కారణంగా కూడా మనకి అనేకమైనటువంటి ఒడిదుడుకులు మనకు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ఉద్యోగాల కోసం కొత్తగా మనం అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కొత్తగా ఉద్యోగం పెట్టినటువంటి వాళ్ళకి సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వాళ్ళకి సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా విద్యలో ముందుకు వెళ్ళాలి. ఫారెన్లో ఎక్కువగా ఉద్యోగాలు ఊడిపోయినటువంటి వాళ్ళు లే ఆఫ్ల వల్ల వీళ్ళ కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటారు. అయితే శుక్రుడు మోఢం కాబట్టి
ఫిబ్రవరి 1వ తేదీ వరకు 2026 సంవత్సరం వరకు ఉంది కాబట్టి కొంచెం స్లో రేట్లో ఉంటుందన్నమాట మీకు ఉద్యోగాలు రావడం, రిజల్ట్స్ అనేటటువంటివి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి మహాలక్ష్మి అమ్మవారికి అలాగే దుర్గాదేవి కాంబినేషన్తో ఉన్నటువంటి సంపుటీకరణ మంత్రాన్ని మీరు జపం చేయాలా. ఈ మంత్రాన్ని మీరు జపించిన తర్వాత చక్కగా మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది ఉంటాయి. కలవ పువ్వులు, తామర పుష్పాలతో మీరు ఆరాధన అమ్మవారికి చేసుకోవడం, హోమాల్లో అమ్మవారి మూలమంత్రంతో, మహాలక్ష్మి అమ్మవారి మూలమంత్రంతో జపం చేసుకోవాలి. అలాగే మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ, మేడి చెట్టుకి నీళ్లు పోసుకుంటూ, గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారిని అనగా అమ్మవారిని మీరు జపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.